తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఫేక్ పత్రాలు సృష్టించి కోట్లు విలువైన భూమిని విక్రయించిన కేసులో మాజీ సభాపతి తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. బలగ పరిధిలోని భూమికి సంబంధించి 1988, 1992 మధ్య కొన్ని అమ్మకాల లావాదేవీలను జరిగినట్లు గుర్తించామన్నారు. భూ యజమాని అందవరపు గోవిందరాజులు బతికే ఉండగా చనిపోయారని నకిలీ పత్రాలు సృష్టించారని ఎస్పీ చెప్పారు. ధృవపత్రాలను సరైన విధంగా తనిఖీ చేయకుండానే సబ్ రిజిస్ట్రార్ అరుణ సదరు భూమిని 2023లో 2 సార్లు తమ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ పేరుపై రిజిస్టర్ చేసినట్లు స్పష్టమైందన్నారు. ఈ వ్యవహారంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు భార్య వాణి ప్రమేయం ఉందని ఎస్పీ చెప్పారు. కేసులో 8 మందిని అరెస్టు చేశామని, మరో 5గురిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికెట్ ఒకటి తీసుకున్నారు. అంటే అతను చనిపోయాడని చెప్పేసి ఒక సర్టిఫికెట్ తీసుకొని అదే సర్టిఫికెట్ పైన ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఒకటి తీసుకున్నారు. ఏంటంటే అందవరపు గోవిందరాజులకి ఒకరే డాటర్ ఉన్నారు, ఆవిడ పేరు అందవరపు రజని అని చెప్పి ఒక ఫ్యామిలీ హైర్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. బట్ యాక్చువల్గా మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే అందవరపు గోవిందరాజుల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నారు. అతనికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారు. సో బట్ వీళ్ళు ఈ 2 కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్ బేసిస్ తోటి ఏ రజని, యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు అడపాల రజని, బట్ మనకి ఆధార్ కార్డులో ఏ రజని అని రాపించుకొని ఈ ఏ రజని అన్న వ్యక్తే అందవరపు రజని అని చెప్పేసి ఆధార్ కార్డుని పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తెలుగు సతీష్ కుమార్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఈజ్ ద మెయిన్. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి దీన్ని మొత్తాన్ని ఈ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని దాన్ని మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం కావచ్చు, ఇదంతా ఈ పర్సన్ చేయడం జరుగుతుంది. ఇతనికి సపోర్టుగా ఎవరైతే త్రినాథ్ అన్న వ్యక్తి ఉన్నారో ఇతను ఈ కూన పెద్దిరాజు తోటి కలిసి ఈ డాక్యుమెంట్స్, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం, ఈ అగ్రిమెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ జరిగాయి. దీనికి సంబంధించి ఎవరైతే రిసీవర్ అంటే బయ్యర్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఈ ఎక్స్ స్పీకర్గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారు అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 3 కలిసి వాళ్ళ కాలేజీలో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఆమ్దాల వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు ఈ 2 డాక్యుమెంట్స్లో. సో ఈ కేసుకి సంబంధించి ఈరోజు మొత్తం మనము 8 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా సబ్ రిజిస్టర్ ఎవరైతే అరుణ గారు ఉన్నారో ప్రజెంట్ హీరమండలంలో పనిచేస్తున్నారు, సబ్ రిజిస్టర్ గారిని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరిగింది. ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఇంకా 4 ఉన్నారో, ఒకరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు, మిగిలిన 3 పర్సన్స్ ఏవైతే మనం మెన్షన్ చేశామో వాళ్ళని కూడా ఫర్దర్ గా లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ, ఆ సైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి బోత్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్ లో ఇదంతా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్ బయ్యర్ సైడ్ ఆ వ్యక్తి అయితే, సెల్లర్ సైడ్ సతీష్ అన్న వ్యక్తి. ఆ పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ అలియాస్ నాని, అంటే దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.